ఇక రాంచీ టెస్ట్లో టీమిండియా దుమ్ము రేపింది. ఇంగ్లాండ్ విధించిన 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయింది. స్పిన్కు అనుకూలించిన పిచ్పై శుభ్మన్ గిల్, కీపర్ ధ్రువ్ జురెల్ సూపర్ బ్యాటింగ్తో జట్టుకు ఘన విజయాన్ని అందించారు. మొత్తం 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో టీమిండియా సిరీస్ను పట్టేసింది. సొంత గడ్డపై ఎదురులేని భారత జట్టుకు ఇది వరుసగా 17వ టెస్ట్ మ్యాచ్ సిరీస్ విజయం కావడం విశేషం. సొంత గడ్డపై ఎదురులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. రాంచీ టెస్టులో ఘన విజయంతో ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ను పట్టేసింది. మొత్తం 5 మ్యాచ్ల సిరీస్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్నది. దీంతో స్వదేశంలో వరుసగా 17వ టెస్టు సిరీస్ సాధించిన జట్టుగా రికార్డు సాధించింది. చివరి టెస్టు మ్యాచ్ మార్చి 7న ధర్మశాల వేదికగా జరగనున్నది. రాంచీ టెస్టులో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 353 పరుగులు చేసింది. రూట్ సెంచరీ చేయగా చివర్లో రాబిన్సన్ హాఫ్ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. టీమిండియా బౌలర్లలో జడేజా 4, ఆకాశ్ దీప్ 3 వికెట్లు తీసి రాణించారు. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 307 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లాండ్ టీముకు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ జైస్వాల్ 73 రన్స్ చేసి మరోసారి మంచి ఆరంభాన్ని ఇవ్వగా, చివర్లో కీపర్ ధ్రువ్ జురెల్ 90 రన్స్ చేసి జట్టు స్కోర్ను 300 పరుగులు దాటించాడు. అటు ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ 5, టామ్ హట్లీ 3 వికెట్లు తీసి రాణించారు. నలభై 46 రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లీష్ టీంను టీమిండియా బౌలర్లు భారీ స్కోర్ చేయకుండా నిలువరించారు. భారత బౌలర్ల దాటికి ఇంగ్లాండ్ టీం 145 రన్స్కే ఆలౌట్ అయింది. అశ్విన్ కు 5 వికెట్లు, కుల్దీప్ యాదవ్ కు 4 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని టీమిండియా ముందు 199 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లీష్ టీం నిర్దేశించింది. ఒకవైపు స్పిన్ కు అనుకూలిస్తున్న పిచ్ పై 192 రన్స్ టార్గెట్ తో 4వ ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు మంచి శుభారంభాన్నిచ్చారు. కెప్టెన్ రోహిత్ శర్మ, జైస్వాల్ తొలి వికెట్ కు 84 రన్స్ చేశారు. ఈ దశలో 37 రన్స్ చేసిన జైస్వాల్ అవుట్ కావడం, 55 రన్స్ చేసిన రోహిత్ శర్మ అవుట్ కావడంతో టీమిండియా కష్టాల్లో పడింది. మరోవైపు ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రజత్ పాటిదార్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్ వెంటనే పెవిలియన్ చేరడంతో టీమిండియా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ దశలో జత కలిసిన శుభ్మన్ గిల్, కీపర్ ధ్రువ్ జురెల్ ఇంగ్లాండ్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొని పరుగులు సాధించారు. గిల్ 52 రన్స్, జురెల్ 39 రన్స్ తో నాటౌట్ గా నిలిచి జట్టుకు మరో విజయాన్ని అందించారు. రెండు ఇన్నింగ్స్లలోనూ సూపర్ బ్యాటింగ్ తో జట్టును ఆదుకున్న కీపర్ ధ్రువ్ జురెల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్ టేబుల్లో భారత జట్టు 2వ స్థానానికి చేరుకున్నది.